ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షక మహాశయులకు శుభాభినందనలు. శ్రీ గణేశాయ నమః, శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహాయ నమః, శ్రీ రామదూతం శిరసా నమామి. ఈ వారం ద్వాదశ రాశుల ఫలితములు మరియు సూచనలు సలహాలు. ఈ వారం అనగా 19/7/2026 ఆదివారం, ఆషాఢ శుక్ల పంచమి మొదలుకొని 25/7/2026 శనివారం, ఆషాఢ శుక్ల ఏకాదశి వరకు. గ్రహస్థితులు: గురు కర్కాటకం, శని మీనం, రాహు కుంభం, కేతువు సింహం, రవి కర్కాటకం, బుధుడు మిథునం, శుక్రుడు సింహం, కుజుడు వృషభం, చంద్రుడు కన్య, తుల, వృశ్చిక రాశుల్లో సంచరిస్తున్నాడు. మొదటగా మేషరాశి. ఈ రాశి వారికి కొంతమేరకు అనుకున్న పనులన్నీ కొంత పెండింగ్లో పడడం, మనసు కొంచెం బాధగా ఉండడం, తర్వాత ఆగిపోయిన పనులన్నీ కొంత అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ రకంగా కంప్లీట్ చేయాలి అనేటువంటి ఆలోచనలతోనే ఉంటారు. ఆర్థిక పరంగా ధన విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరం. జామీన్లు ఉండడం, సంతకాలు పెట్టడం కొంచెం చేయకండి. అట్లానే శుక్రుడు పంచమ శుభుడు, బుధుడు కూడా తృతీయ స్థానంలో కొంత శుభస్థానంలో ఉండడం వలన ఆర్థిక పరమైనటువంటి కిరికిర్లు ఉన్నప్పటికీ కూడా మీకు ఆర్థిక పరంగా అంటే డబ్బులు చేతికి అందడం జరుగుతుంది. వృత్తిలో కొంత నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. మీరు చేసేటువంటి పనుల లోపల చాలా నైతిక బాధ్యతని ముందుకు వెళ్తుంటారు. ఆగిపోయినటువంటి పనులు కొంత పెండింగ్లో పడ్డా కూడా మీరు దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళి కంప్లీట్ చేసేటట్టుగా ఉంటాయి. అట్లానే ఇరుగు పొరుగు వారితో సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు. మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కొంత పని భారం, ఒత్తిడి, ఆటంకాలు వచ్చినా కూడా మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళి కంప్లీట్ చేసి ఒక మీ యాజమాన్యం నుంచి పేరు తెచ్చుకునేటట్టుగా ప్రయత్నిస్తుంటారు. ఖర్చులు మితిమీరుతాయి. అనుకున్న పనులన్నీ పెండింగులో పడ్డా కూడా మీరు సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. అట్లానే మీ కుటుంబ భారం కొంత పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. అయినప్పుడు కూడా మీరు సిద్ధంగా ఉంటారు. దూరపు వార్తలు వేస్తాయి. అనుకున్న పనులన్నీ పెండింగ్లో పడకుండా ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటాయి. విద్యార్థులకు మంచి మార్కుల కొరకు ప్రయత్నిస్తుంటారు. ప్రయత్నిస్తే కానీ మంచి మార్కులు, మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందలేరు కనుక తప్పకుండా మీరు శ్రమించాలి. అట్లానే అవివాహితులకు కూడా కొంత శుభవార్తలు వినేటట్టుగా ఉంటుంది. నూతనమైనటువంటి ఉత్సాహంతో మాత్రం పనిచేస్తుంటారు. ఈ వారమంతా కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి, శివునికి అభిషేకం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గ్రహానుకూల్యత చాలా ఉన్నది కనుక మీరు చేసేటువంటి పనులు తప్పకుండా నిర్విఘ్నంగా ముందుకు సాగేటట్టుగా ఉంటుంది. శని 11, రవి, బుధుడు, శుక్రుడు శుభస్థానంలో ఉండడం వలన ఆగిపోయినటువంటి పనులు కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. స్థిరాస్తుల కొనుగోలు లేదా స్థిరాస్తులు కట్టడం అంటే ఇల్లు కట్టడం, ఇల్లు కొనడము లేదా భూ సంబంధమైనటువంటి విషయాల లోపల ఆగిపోయినటువంటి ఆలోచనలు కొంత పునరావృతం అయ్యేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. నూతనమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. తరచూ ప్రయాణాలు మీకు పడేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అట్లానే విద్యార్థులకు ఎంత కష్టపడితే కానీ మంచి మార్కులు రావు, కొంత ఎక్కువగా కష్టపడాలి. ఉద్యోగులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు దృఢ సంకల్పంతో, మంచి సంకల్పంతో, తర్వాత చాలా కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటట్టుగా కనపడుతున్నది. ప్రమోషన్లు పెండింగ్లో పడేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి పని భారం ఉన్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా మీరు ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. న్యాయవాదులకు, తర్వాత డాక్టర్లకు, వారికి కూడా వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అందరికి కూడా కొంత పెండింగ్లో పడ్డా కూడా మీ మంచి సంకల్పంతో ముందుకు వెళ్ళి ఆ పనులన్నీ అంటే కంప్లీట్ చేసి మీరు డబ్బులు తెచ్చుకోవడమో, మంచి పేరు తెచ్చుకోవడమో జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అవివాహితులకు కూడా కొంతమేరకు శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా కొంత లాభసాటిగా వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అట్లానే నిత్యం అంటే ఆలోచనలతోని మీరు ముందుకు వెళ్ళే పనులను శ్రీకారం చుడతారు. అట్లానే
గృహ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. ఇరుగు పొరుగు వారితో కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. ఈ వారమంతా కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా హనుమాన్ చాలీసా చేయండి, శ్రీరామరక్ష పఠించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంతమేరకు ఆగిపోయినటువంటి పనులు చక్కగా నెరవేర్చుకుంటారు. భూ సంబంధమైన విషయాల్లో లాభసాటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి పేరు కీర్తిని ప్రతిష్టలను తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. ధన సంబంధమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. ప్రమోషన్స్ కొరకు ప్రయత్నం, మీ అప్లికేషన్ ముందుకు వెళ్ళేటట్టుగా ఉంటుంది. అట్లానే పిల్లలకు కూడా, విద్యార్థులకు మంచి మార్కులు రావడం జరిగేటట్టుగా ఉంటుంది. సంతానం కొరకు ఎదురు చూసేవారికి సంతాన సౌఖ్యం, సంతోషం కలుగుతుంది. అవివాహితులకు కూడా శుభవార్తలు వింటారు. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా వారి కార్యక్రమాలు ఆగకుండా నెరవేరుతాయి. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అధికార యోగం వచ్చేటట్టుగా ఉంటుంది. ప్రయత్నం చేయండి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా ఉంటుందని తెలియజేయడం అనేది. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం కొంత మేరకు చిన్న అనారోగ్య బాధలు కలిగేటట్టుగా ఉంటుంది. శిరోబాధ లేదా నరాలకు సంబంధించిన బాధలు కలిగేటట్టుగా ఈ వారం కనపడుతున్నది. నూతనమైనటువంటి వస్తువులను ఎక్కువగా విలువగల వస్తువులను కొని తెచ్చుకునేటట్టుగా ఉంటుంది లేదా సేకరించడం జరిగేటట్టుగా ఉంటుంది. విదేశ వార్తలు వినడం, విదేశంకు సంబంధించిన మీ పిల్లలనుకోండి, మీ బంధువులతో విషయాలు వినడం, కొద్దిగా దుర్వార్తలు వినడం ఇటువంటి కూడా జరుగుతుంది. అయినప్పుడు కూడా కొంత మనసు చికాగ్గా ఉండడం, మీ బంధువులతోని కూడా కొంత వాదోపవాదనలు లేదా డిస్కషన్స్ అటువంటివి వచ్చేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్త మాట్లాడాలి అని చెప్పి తెలియజేయడమైనది. విద్యార్థులకు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా వారు చేసేటువంటి పనులలో కొంత తప్పులు పోయేటట్టుగా ఉంటుంది. కొంత జాగ్రత్త చూసి నడవాలి, చూసి పని చేయాలి అని చెప్పి తెలియజేయడం అనేది. కాకపోతే మీ స్థిరాస్తుల కొనుగోలు లేదా స్థిరాస్తుల విషయంలో మాత్రం కొంత ఆలోచనలు మీకు సఫలీకృతమవుతాయని చెప్పవచ్చు. భూములు అమ్మడం, భూములు కొనడం అటువంటి విషయంలో కొంత లాభసాటిగా వ్యవహారాలు ఉంటాయని చెప్పడమైనది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి లేదా శివార్చన చేయండి, శివునికి అభిషేకం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. నూతనమైనటువంటి విషయాల లోపల ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభకార్యాలోచనలు ఉంటాయి. శుభకార్యాలోచనలో పాల్గొనేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కొంతమేరకు ద్రవ్య నష్టాన్ని సూచించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి తోటి ఉద్యోగులతోని లేదా వారి కింద పనిచేసే వారితోని కొంత మనసు మార్చుకోవడమో, అభిప్రాయాల్లో భేదాలు రావడమో అటువంటివి వచ్చేటట్టుగా ఉంటుంది. కొంతమేరకు మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక మీరు మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి, పూజించండి అని తెలియజేయడం అనేది. తదుపరి కన్య రాశి. ఈ రాశి వారికి వారం గ్రహానుకూల్యత ఉన్నది కనుక మీరు చేసేటువంటి పనులలో అన్నిటి సక్సెస్ కావడం జరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కొన్ని చేసేటువంటి పనుల లోపల మానసికమైనటువంటి ఆందోళన లేదా ఆలోచనలతో పడుతుంటారు. ఇది చేసిన పని తప్ప ఒప్ప అనేటువంటిది కొంత మీకు అవగాహన కొరకు మీకు ఎక్కువగా ఆలోచించేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. కొంత ఆచితూచి మీరు వ్యవహరించాలి. చేసే పనులలో, వృత్తి ఉద్యోగాల్లో కొంత అన్ని విషయాల లోపల మీకు అవగాహన ఉంటుంది. కాకపోతే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తుంటారు. చేసేటువంటి పనుల లోపల నైతికమైనటువంటి బాధ్యతగా మీరు పనిచేస్తారు. వాటితోని మీ యాజమాన్యం పైవారు మిమ్మల్ని గుర్తించి మంచి ఉద్యోగ అవకాశాలు మీకు కల్పించడం లేదా ద్రవ్య లాభాన్ని సూచించడం జరిగేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం చాలా చక్కగా అన్ని పనులను నెరవేర్చుకుంటారు. అవివాహితులకు లాభసాటిగా ఉంటుంది. శుభ సూచనలు ఉన్నాయి. వీసా కొరకు ప్రయత్నం చేసేవారికి కూడా శుభ సూచనలు కనబడుతున్నాయి. అన్ని రంగాల వారికి కూడా చాలా ఉత్సాహంతో సంతోషంగా ఈ వారం గడుపుతారని తెలియజేయడం అనేది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం రవి దశమస్థాన శుభుడు,
కనుక శుక్రుడు కూడా ఏకాదశ స్థాన శుభుడు కనుక మీకు తప్పకుండా కొన్ని పనులు యోగిస్తాయి. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. ఖర్చులు పెరిగినా కూడా మీకు సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. శుక్రుడు ఏకాదశ స్థాన శుభుడు కనుక మీరు వృత్తిలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. వాహన సౌఖ్యం కలిగేటట్టుగా ఉంటుంది. లేదా నూతనమైనటువంటి వస్తువులను, బంగారం విలువగల వస్తువులను కూడా మీరు కొని తెచ్చుకోవడమో మీకు యోగించడమో జరిగేటువంటిగా కనబడుతున్నది. కాకపోతే ఇరుగు పొరుగు వారితో మాట్లాడేటప్పుడు మీ తోటి ఉద్యోగులతోని మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త మాత్రం అవసరం. ఎందుకంటే కొన్ని విషయాల్లో షేర్ చేసుకోవడం చేత వారు మీరు చేసిన పనిని వారే చేసినట్టుగా చూపించడమో లేదా దానికి వక్రీకరించడమో మీ మాటలు ఉన్నటువంటి జరుగుతుంది. కనుక కొంత ఆచితూచి వ్యవహరించాలని చెప్పి మీకు తెలియజేయడమైనది. నూతన ఉత్సాహంతో మాత్రం ముందుకు వెళ్తుంటారు. ఈ అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఇదే దేవుడైనా సమానమే కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం కొంతమేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలే గోచరమవుతున్నాయి. భాగ్యస్థాన గురువు అయినప్పటికీ చంద్రుడు కూడా ఒక దినన్నర శుభుడు కనుక మీరు ఇష్టదైవాన్ని ప్రార్థించాలి, పూజించాలి. కొన్ని విషయాల లోపల ఆచితూచి వ్యవహరించాలి. కొంత శిరోబాధ లేదా మానసికమైనటువంటి బాధ, అటువంటి చిన్న చిన్న అనారోగ్య బాధలు కలిగేటట్టుగా కనబడుతున్నది. ఈ మీ భార్యాభర్తల సంబంధం అనుకోండి, మీ కుటుంబంకు సంబంధించినటువంటి విషయాల లోపల కొంచెం అభిప్రాయాల భేదాలు, కొంత మాటల్లో తేడా, మీ కుటుంబం, మీ భర్త భార్యల సంబంధం అనుకోండి, లేదా మీ కుటుంబంలో ఉన్నటువంటి వారితోని కొంత మాటల్లో కొంత తేడా రావడం, మీ అభిప్రాయానికి భిన్నంగా మాట్లాడము, అటువంటి మీ మనస్సు చంచలంగా ఉండడం అనేటువంటిది జరిగేటట్టుగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు అనుకున్నట్టుగా మాత్రం తప్పకుండా మీరు ఎవరు ఏమనుకున్నా ముందుకు వెళ్ళేటట్టుగా మీరు ఆలోచనలతో ఉంటారు. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ఉన్నప్పుడు తప్పకుండా మీరు కొంత శ్రమ మాత్రం తప్పకుండా ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి మాత్రం ఉంటుంది. కాకపోతే మీరు పక్కా వారి పనిని కూడా మీ మీద వేసుకొని చేసి కంప్లీట్ చేసి ఒక పేరుని తెచ్చుకునేటట్టుగా ముందుకు మాత్రం వెళ్ళేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. మీ పిల్లలకు కూడా చిన్న చిన్న అవాంతరాల నుంచి దూరం అవుతారు. వారికి ఖర్చులు అధికమవుతాయి. మీ పిల్లలకు వారికి ఏదో సదుపాయం చేయాలనేటువంటి సంకల్పంతో ఈ వారం అంతా ఉంటారని చెప్పి తెలియజేయడమైనది. ఈ వారం అంతా శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి కనుక తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, హనుమాన్ చాలీస పఠించండి, లేదా శివార్చన చేయండి, శివుని అభిషేకం చేయండి, కొంత ఉపశమనాన్ని పొందుతారని చెప్పి తెలియజేయడమైనది. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలే గోచరమవుతున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. చిన్న చిన్న అనారోగ్య బాధల నుండి తప్పించుకోలేరు. తప్పకుండా వైద్య సదుపాయం అవసరం పడేటట్టుగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ భారం పెరుగుతుంది. తర్వాత కుటుంబంలో చిన్న చిన్న అభిప్రాయాల్లో భేదాలు, మాటల్లో కొత్త తేడాలు వచ్చేటట్టుగా మీ కుటుంబంలో కనబడుతున్నది. కనుక మీరు కొంత ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరిగినప్పటికీ కూడా సమయానుకూలంగా డబ్బులు చేతికి అందుతాయి. మీ పిల్లలు కూడా మీకు డబ్బులు ఇవ్వడమో లేదా మీ పిల్లలు మంచి వృద్ధిలోకి రావడం మాత్రం మీకు చాలా సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి విషయంగా మీకు గోచరిస్తున్నది. స్థిరాస్తుల విషయంలో కొంత మీకు ఫ్లెచ్చింగ్ ఉంటుంది, లాభసాటిగా ఉంటుంది. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టడానికి సమయం కాదు. కాకపోతే మీ వ్యాపారంలో మెలకువతోని కొంత లాభం గడించేటట్టుగా వారం కనబడుతున్న. రాజకీయ పరంగా ఉన్నవారికి కూడా కొంత అనిశ్చితి ఏర్పడుతుందట, పెండింగ్లో పడేటట్టుగా కనబడుతున్నది. విద్యార్థులు కూడా కొంత మార్కుల కొరకు కొద్దిగా కష్టపడాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఎంతో కష్టపడితే కానీ మంచి పేరును వచ్చేటట్టుగా ఉండదు. కనుక మీరు ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక మీరు తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొంత ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం కొంత గ్రహానుకూల్యత ఉంటుంది. మీరు చేసేటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాలు గటిస్తాయి. మీరు చేసేటువంటి పనుల లోపల పేరును, కీర్తిని గటించి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీరు పొందేటట్టుగా ఈ వారం కనబడుతున్నది. అనేకమైనటువంటి విషయాల లోపల మీకు అవగాహన బాగా ఉంటుంది. కనుక మీరు అన్ని విషయాలతోని, అన్ని రంగాల వారితోనూ కూడా సత్సంబంధాలు నెలకొల్పుకుంటారు, పెంపొందించుకునేటట్టుగా మీకు కనబడుతున్నది. ధనాదాయం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. తర్వాత విద్యార్థులకు మంచి మార్కులు వస్తాయి. వీసా కొరకు ప్రయత్నం చేసే వారికి
తప్పకుండా యోగ్యత మంచి పెరుగుతుంది. అన్ని రంగాల వారికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలనే కనుక తప్పకుండా మీకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, పూజించండి. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం వీరికి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు గోచరమవుతున్నాయి. అనుకున్న పనులన్నీ పెండింగులో పడకుండా కొంత శ్రమిస్తారు, మార్కుల కొరకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా చిన్న చిన్న అవాంతరాల నుంచి కొంత దూరం జరుగుతారు. అనేకమైనటువంటి పనులలో మీరు నిమగ్నమై ఎక్కువగా పని భారాన్ని మీరే మోసి కొంచెం పేరును తెచ్చుకునేటట్టుగా కనబడుతున్నది. అట్లానే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి కూడా కొంత శ్రమ అధికమైనప్పటికీ కూడా ముందుకు వెళ్ళి పేరును తెచ్చుకునేటట్టుగా ఉంటుంది. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం కొంత మేరకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక తప్పకుండా మీ దైవాన్ని ప్రార్థించండి, పూజించండి, కొత్త ఉపశమనాన్ని పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ వారం చాలా చక్కగా అనువైనటువంటి వారం అని చెప్పవచ్చు. అనేకమైనటువంటి విషయాల్లో అవగాహన ఉంటుంది. కొన్ని పనుల లోపల మీరు విజయాన్ని సాధిస్తారు. ట్రాన్స్ఫర్స్ కానీ మీ ఫేవర్లో జరగడం, ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. కాకపోతే వృత్తిలో చేంజ్ కావడము, ఉద్యోగ అన్వేషణలో చేంజ్ కావడము అనేటువంటి ఆలోచనలతో ఉంటారు. అటువంటి వారు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉండేటట్టుగా ఉంటుంది. వీసా కొరకు ప్రయత్నం చేసే వారి కొరకు కొంత పెండింగ్లో పడ్డా కూడా మీ ఫేవర్లో రావడం జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు మాత్రం కొంత మీకు మనసు చికాగ్గా కొంత చింతగా ఉండేటట్టుగా అవి ఆ రకంగా మీకు ఫలితం వచ్చేటట్టుగా ఉంటుంది. మీరు షిఫ్ట్ కావడమో, ఉద్యోగం షిఫ్ట్ కావడమో, లేదా మీ కుటుంబంలో స్థల మార్పిడి కావడం అనేటువంటిది మీకు కొంచెం ఆలోచనలతో, తర్జన భర్జనలతో ఈ వారం గడిపేటట్టుగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా కొంత ఉపశమనాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి పుష్టి మాత్రం ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య బాధ నుండి మాత్రం విముక్తి పొందుతారు. నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తుంటారు. అన్ని రంగాల వారికి కూడా ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీరు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి, శివార్చన చేయండి, సుందరాకాండ పారాయణం చేయండి, లేదా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. కొంత ఉపశమనాన్ని పొందుతారు, కొంత శుభ ఫలితాలు పెంపొందుతాయని చెప్పి ఈ రాశి వారికి తెలియజేయడం అనేది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.